సార్ వెంకట్రావు గారు, ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో 24 సీట్లు ముందు ప్రకటించి తర్వాత దాన్ని 21గా బీజేపీలో పొత్తులో భాగంగా త్యాగాన్ని, ఈ త్యాగం వల్ల కాపు సామాజిక వర్గంలో ఎక్కువ శాతం ఓటు ట్రాన్స్ఫర్ టీడీపీ కూటమికి జరిగిద్దా జరగదా అనే దాని గురించి ప్రధానంగా. మిత్రులారా, ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి మనం పరిశీలిస్తే జనసేన, పవన్ కళ్యాణ్ ఈ తెలుగుదేశం పార్టీతో కలిసి జర్నీ చేయటం, వీటన్నిటి మనం ఒకసారి పరిశీలిస్తే ఇంకొంచెం ముందుకెళ్తే 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఇదే విధంగా కాపులంతా కూడా మా కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవి అని ముందుకు తీసుకొస్తే ఆయన 2 చోట్ల అసెంబ్లీకి పోటీ చేస్తే ఒక చోట ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన పార్టీని కూడా పూర్తిగా తీసుకెళ్లి కాంగ్రెస్లో కలపడం, ఆయన కేంద్ర మంత్రి కావడం, ఇక్కడ ఎమ్మెల్యేకి రాజీనామా, ఇటువంటి పరిణామాలన్నీ జరిగినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 2014లో పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేయటం, 14 ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు తెలియజేయటం, 19లో పోటీ చేయటం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేయటం, 2014 ఎన్నికల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఈ 2019 నుంచి 24 మధ్యలో జరిగిన పరిణామాల్లో పార్టీ సంస్థాగత పరంగా కొంత బలోపేతమైంది. అంటే 2019లో సుమారుగా 7-8% ఓట్లు జనసేనకు వచ్చినాయి. ఆ ఓట్ బ్యాంకు కొంత పెరిగింది. దానికి కారణం ఏంటి? ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కొంత జనసేనకు యాడ్ అయింది. ఈ దశలో 2019-14 జరిగిన 19-24 మధ్యలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తన సొంత నిధుల నుంచి విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించడం, రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని నిర్లక్ష్యం చేసింది అనేటువంటి ఆరోపణలు రావడం, ఆ సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ఈయన డబ్బులు పంచుతూ ఉంటే అది ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంటే అనేక సందర్భాల్లో విశాఖపట్నంలో ఒక పర్యటనకు వెళ్ళిన సందర్భంలో హోటల్ నుంచి బయటికి రాకుండా ఆయన పూర్తిగా నిర్బంధించి ఇది చేయడంతో ఆ పరిణామాల తర్వాత చంద్రబాబుపై పరామర్శించడం ఇటువంటి అన్నీ జరిగినాయి. ఈ దశలో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయాలని జర్నీ జరిగినా కూడా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏకంగా జైలుకి వెళ్ళి వచ్చి పరామర్శించి వచ్చి ఈ మేము గుర్తుపెట్టుకుంటామన్నారు. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మనం ముఖ్యమంత్రి పదవి మనకు వస్తుంది అని చెప్పని, కాపులు బలమైన శక్తి, రాష్ట్రంలో కాపులు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి చేయలేదు, వచ్చిన అవకాశాన్ని పోగొట్టారనేటువంటి కామెంట్లు చేశారు. 20 సీట్లో 25 సీట్లో 30 సీట్లో తీసుకొని మనం ఎందుకు సరెండర్ కావాలని. దానికి పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు, ఇంత మీరు ప్రేమ ఉండేవాళ్ళు, నేను 2 చోట్ల కూడా నన్ను ఎమ్మెల్యేగానే 2 చోట్ల మీరు ఓడించారు, మనం అడగటం అది కరెక్ట్ కాదని చెప్పని. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించారు. వేరే మహిళలు అంటే జనసేనలో పనిచేసే మహిళల మీద కూడా కేసులు పెట్టడం, తర్వాత వాళ్ళని వేధించడం, ఇటువంటి అనేక పరిణామాలు జరిగినాయి. వీటన్నిటిని పరిశీలిస్తే ఓటు చీలిపోతే మరలా వైకాపా అధికారంలోకి వస్తుంది. దీంతో మరలా ఒక 5 ఏళ్ళు మళ్ళీ మనం పోరాటాలు చేయాల్సి వస్తుంది. అందువల్ల సీట్లు తగ్గడం అనేది ముఖ్యం కాదు. ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఓడించటే ప్రధాన ధ్యేయమైన సింగిల్ ఎజెండాని ఆయన వాళ్ళ కార్యకర్తల్లో తీసుకెళ్ళగలిగాడు. ప్రాథమిక దశలోనే పొత్తు ఈ సీట్ల మీద ముద్రగడ పద్మనాభం, హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి పదవి నువ్వు ఎందుకు అడగలేదు 2 ఏళ్ళు అన్నా కూడా వాటిని తోసిపారేసి కార్యకర్తలతో ఒకటే చెప్పాడు, నేను ఈ పొత్తుకి వెళ్తున్నా, దీనికి నా నాయకత్వం నచ్చిన వాళ్ళు నా ఎంటరండి, నచ్చని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పని ఒక గట్టి పటిష్టమైన నిర్ణయంతో ఉన్నాడు. అదే దశలో అది కరెక్ట్ అని అంటారా? అంటే అదే దశలో అంతకంటే చేయగలిగిందే లేదు. ఇప్పుడు 2019లో ఫలితాలు చూశారు. 175 సీట్లో అభ్యర్థులని సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకొని 25 లోక్సభ 175 అసెంబ్లీ సీట్లో పెడితే ఎక్కడా ప్రభావితం చేయలేకపోయారు. మరి అది ఇక కరెక్ట్ అని అంటే మరి ప్రభావితం చేయలేనప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు కదా, జీరో బడ్జెట్ పాలిటిక్స్ వల్ల డబ్బులు ఖర్చు పెట్టలేకపోవటం వల్లనే అతను 2 చోట్ల ఓడిపోయినట్టుగా మనం అనుకోవచ్చు. కావచ్చు, జీరో బడ్జెటే కావచ్చు. రేపు పొద్దున మరి ఒక శాసనసభ్యుడు జనసేనతో గెలిచి అతను కూడా వైకాపాకి వెళ్ళారు. ఇది చేయగలిగింది ఏంటి? పార్టీ పరంగా, సంస్థాగత పరంగా మనం అసెంబ్లీలకు అడుగు పెట్టలేనప్పుడు ఇప్పుడు 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న డబ్బు తీయాల్సిందేనంటారా మీరు? అది ఆర్థిక పరమైన టీడీపీ వైసీపీ మళ్ళీనే ఆర్థిక పరమైన అంశాలు. అది ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడతారా లేదా అనేది, కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టినా కొన్ని సందర్భాల్లో డబ్బు కూడా పనిచేయదు. 2019లో డబ్బు లేక పవన్ కళ్యాణ్ ఓడిపోలేదు, నిధులు లేక వీళ్ళు ఓడిపోలేదు. 2014లో జగన్ డబ్బు లేక ఓడిపోలేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దాన్ని క్యాష్ చేసుకోవాలా.
ఇప్పుడు ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. దాన్ని ఓటు రూపంలో మార్చుకోవడానికి రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనేటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ఇష్టమైన వాళ్ళే ఆ పార్టీలో ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పటికే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వైకాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, చేరబోతున్నారు కూడా. అటువంటప్పుడు ఇంకా సరే, అతని నిర్ణయాన్ని అప్పుడు ఆ రోజు కూడా ఇదే పరిస్థితి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా తర్జన భర్జనలు జరిగినాయి. కానీ ఆ రోజు కాంగ్రెస్లో కలిపి 2 మంత్రి పదవులు వస్తే గంటా శ్రీనివాస్కిను ఎమ్మెల్సీ రామచంద్ర వాళ్ళిద్దరికీ మంత్రులు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రామచంద్రకి 2 మంత్రి పదవులు తీసుకున్నాడు. అది కరెక్టేనా కాదా అంటే చేయగలిగింది ఏం లేదు. ప్రజారాజ్యంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి 5 ఏళ్ల పాటు పార్టీ నడిపే పరిస్థితి, దానికి నిధులు కావాలా, ఇట్లాంటి అనేక సమస్యలు ఉంటాయి. అందువల్ల అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన సినీ నటుడు, సినీ కార్యక్రమం, సినీ నటుడు కూడా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి నటనకు కూడా పూర్తిగా వదిలేసి వచ్చి రాజకీయాల్లో ఫుల్ టైం ఉండా కూడా 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా కల్పించలేదు ప్రజలు. మరి అటువంటిప్పుడు మరి కొంత ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మనం చెప్పేవాళ్ళు తేలిగ్గా చెప్తారు, కానీ దాన్ని నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. వాటిని ఆ సమస్యలను ఫేస్ చేయాల్సిన లీడర్లు కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఇష్టపడ్డోళ్ళు ఆ పార్టీలో ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు ఉంటారు, అంతే తప్ప. ఇప్పుడు ప్రధానంగా కాపు ఓటింగ్ షేర్ అనేది ట్రాన్స్ఫర్ జరిగిద్దంటారా? మీరు ఎప్పుడూ ఒకటే, కులాల పరంగా పూర్తి స్థాయిలో నా కులపరంగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఏ పార్టీకి కూడా అంతా ఉండదు. మెజారిటీ కాపులు పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు, అంతవరకు ఎటువంటి అనుమానాలు లేవు.